నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. భారతదేశంలో ఉన్నటువంటి నదుల యొక్క పవిత్రత ఈ సన్నాసులకేం తెలుసు? నదీమ తల్లి ఎన్నో క్షేత్రాలను పునీతం చేస్తూ భారతావనిలో ఉన్నటువంటి భక్తులను ఆనందపరుస్తుంది, దాహార్తిని తీరుస్తున్నది, ఎన్నో ప్రాజెక్టులు కట్టింది. అటువంటి పవిత్రమైన గంగా నదిని ఈ దుర్మార్గులు, మీరు చూస్తున్నారు ప్రేక్షకులారా, వీళ్ళు నదిలో పడవలో వెళ్ళి మధ్య నదిలో ఇఫ్తార్ విందు చేసుకున్నారు. తిని మిగిలిన పదార్థాలన్నీ నదిలో పడేసిరు. వీళ్ళని ఏమందాం? ఎక్కడికి పంపిద్దాం వీళ్ళను? మంచి చెడు లేదు. ఎక్కడ హిందువులు పూజిస్తారో, ఎక్కడ హిందువులు పవిత్రంగా భావిస్తారో దాన్ని కలుషితం చేయాలని వీళ్ళు చూస్తారు. వేరే మార్గం లేదు ఇక వాళ్ళకు. ఇటువంటి దుష్టులని ఏం చేద్దాం మనం? పరంపరగా నడుస్తూ ఉన్నది ఈ మధ్యకాలంలో. ఒకటి కాకుంటే ఒకటి చేసేటోళ్ళంతా మళ్ళీ వీళ్ళే, వేరే వాళ్ళు కాదు, వీళ్ళే పక్క స్కెచ్ చేసుకొని చేస్తున్నారు. ఇవాళ గంగా నదిని అపవిత్రం చేసిరు. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. గంగా నదిలో పడవలో విహరిస్తూ చికెన్ బిర్యానీతో ఇఫ్తార్ విందు చేసుకున్నందుకు యూపీ పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. అక్కడ యూపీ వాళ్ళు కాబట్టి చేశారు. మనోళ్ళు సన్మానం చేస్తారు, పూలహారాలు వేసి శాలువాలు కప్పి సన్మానం చేస్తారు. మన దగ్గర యూపీ కదా, ఇమ్మీడియట్లీ రియాక్షన్ ఉంటుంది. అక్కడ ప్రార్థనా ప్రదేశాన్ని అపవిత్రం చేశారని, మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే విందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనిపై బీజేపీ యువమోర్చా నగర విభాగ అధ్యక్షుడు రజత్ జైస్వాల్ కోత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గంగానది మధ్యలో విహరిస్తూ వీరు మిగిలిన ఆహార పదార్థాలను నీళ్లలోకి పడవేసి అపవిత్రం చేశారని ఆరోపించారు. హిందువుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా కించపరిచారన్నారు. పక్క ప్రణాళిక ప్రకారమే చేస్తున్నారు. ఇది ప్రపంచ దేశాల నుంచి నిత్యం ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులు గంగా నదిని పవిత్రంగా భావిస్తారని, పూజలు చేస్తారని తెలిపారు. గంగలో సగం కాల్చిన శవాలు ఇంతకుముందు వేసేవాళ్ళు, ఇప్పుడు వేస్తలేరు. పూర్తిగా కాలిన తర్వాతనే దాన్ని ఎంతో పవిత్రంగా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి గంగా నదిని ప్రక్షాళన చేసింది, శుద్ధి చేసింది. ఎన్నడూ కూడా ఎండిపోయినటువంటి గంగ, అటువంటి గంగమ్మ ఎంతో పవిత్రంగా హిందువులు చూస్తుంటే ఈ సన్నాసులు ఇఫ్తార్ విందుకు ఎక్కడ స్థలం దొరకనట్టు నదీ తీరంలో నదిలో దొరికింది. వీళ్ళకు ఏమందాం? వీళ్ళని ఏ విధమైన సన్మానం చేద్దాం వీళ్లకు? ఇది కావాలనే కదా, కుట్రపూరితంగానే కదా, మన పవిత్ర స్థలాలను అపవిత్రం చేయాలనే కదా ఇట్లా తయారైంది. చూడండి ఎట్లా ఉన్నది చూడు. మద్యం గిద్యం అన్నీ ఉన్నాయి దీంట్లో, సర్వం అన్ని దాంట్లో పడేసిరు. తిని తాగి గంగమ్మ ఒళ్ళో పడేసిరు. ఏమంటారు ప్రేక్షకులరా? ఒకటి కాకుంటే ఒకటి ఒకటి. ఇదేంది? ఇది కుట్రపూరితంగానే కదా ఇదన్నీ జరిగేది. ఘాటుగా స్పందించండి. ఈ ఇఫ్తార్ విందు చేసుకున్న వాళ్ళకి పంపుదాం మెసేజ్. మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులు బండబూతులు తిరుగుతున్నారా నిన్ను? చావుండి ఆ గంగల్ని పడి చావుండిరా, మీరు వనికిరారు. ఒక మనిషి తెలిసి తప్పు చేస్తే పెద్ద ద్రోహం, అది తెలియక చేస్తే ఏం కాదు, క్షమాపణ చెప్తే ఊరుకోవచ్చు. అన్నీ తెలుసు వీళ్లకు, తెలిసి చేస్తున్నారు కావాలని. ప్రేక్షకులారా, గట్టిగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.